మొత్తం అతిరథులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పెరాడ్స్ని అలాగే నౌకల కవాతుని ఇతర ఏవైతే సాహస ఈవెంట్స్ ఉంటాయో వాటిలన్నింటినీ వీక్షించేందుకు ఎవరికి వాళ్ళకి గ్యాలరీస్ని కూడా ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్స్ బి బ్లాక్స్ అని చెప్పి గ్యాలరీస్ని కూడా ఇవ్వడం జరిగింది. నౌకా దళాధిపతులు దేశ విదేశాల నుంచి దాదాపుగా 4,000 మంది అతిథులు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కేటాయించిన క్యాబిన్స్ వైజ్గా వాళ్ళని కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించే విధంగా ఇక్కడ బ్లాక్స్ వైజ్గా అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా స్పెషల్ బ్లాక్స్ని కంటైనర్స్ సిస్టంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఏర్పాట్లన్నీ కూడా నావికా దళ అధికారం ఎవరైతే ఉంటారో వాళ్ళు నావికా దళాధిపతుల ఆధ్వర్యంలో మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ విశాఖపట్నం చేరుకుంటారు. ఇప్పటికే విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ వీళ్ళంతా కలిసి ఈరోజు సాయంత్రం ఐఎన్ఎస్ డైగాలో రాష్ట్రపతికి వెల్కమ్ చెప్తారు. అలాగే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీళ్ళందరూ కలిసి రాష్ట్రపతితో పాటు పాల్గొని ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. అందరూ కూడా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి నేరుగా ఐఎన్ఎస్ డేగాకి వెళ్తారు. ఐఎన్ఎస్ డేగా నుంచి ఏదైతే ప్రెసిడెన్షియల్ యార్డ్ ఉంటుందో అక్కడికి నావికా దళాధిపతులతో కలిసి వెళ్తారు. మళ్ళీ తిరిగే కార్యక్రమం అనంతరం ఎయిర్పోర్ట్కి చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి వారి గమ్యస్థానాలకి వారి షెడ్యూల్స్ని బట్టి విఐపీల మూవ్మెంట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇటు సివిల్ పోలీస్ అటు నేవీ అధికారులు భద్రతను అయితే పటిష్టం చేసి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే రూట్ మ్యాప్స్ని ట్రాఫిక్ మళ్లింపులను అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం నేను చూపిస్తున్న ఈ ప్రధాన ఈవెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వివిఐపీలంతా కూడా సముద్రంలో నావికలు చేసే సాహస విన్యాసాలని వాళ్ళంతా కూడా వీక్షిస్తారు. అలాగే సముద్రం మీద నుంచి ఉన్న యుద్ధ నౌకలు ఇప్పటికే ల్యాండ్ అయి ఉన్నాయి. దాదాపుగా 16 విదేశీ నౌకలు ఆల్రెడీ ల్యాండ్ అయ్యాయి. అలాగే మన ఇండియన్ నేవీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పే విక్రమాదిత్య స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌకలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే హిందూ మహాసముద్రం మీద పట్టు సాధించేందుకు భారత నావికాదళం ఏదైతే విక్రమాదిత్యతో ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని కలిగి అక్కడ మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో దానికి సంబంధించిన స్పెషల్ ఈవెంట్స్ని కూడా ఇక్కడ ఈ ఫ్లీట్ రివ్యూలో ప్రదర్శించనున్నారు. ముఖ్యంగా సరిహద్దు దేశాలతో మిత్రత్వం అలాగే మిత్రబంధాన్ని అలాగే చూసుకుంటే కనుక నౌకల సమన్వయాన్ని అంటే సరిహద్దు ప్రాంతాల్లో సముద్ర వాణిజ్య ఒప్పందాలు అలాగే తీరగస్తీ భద్రతకు సంబంధించిన ఒప్పందాలు ఇవన్నిటిని కూడా ఈ కార్యక్రమాలన్నింటిలోని కూడా మరి చర్చించి నిర్వహించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫ్లీట్ రివ్యూ అంటే ప్రతిసారి కూడా ఇండియన్ నేవీ ఈసారి అధ్యక్షత వహిస్తుంది. ఎందుకంటే అత్యంత భద్రతా వలయంలో ఈ ఫ్లీట్ రివ్యూ అనేది జరుగుతుంది. దేశ విదేశాల నుంచి వచ్చిన యుద్ధ నౌకలు వారి రక్షణ రంగానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చాటి చెప్పే ప్రయత్నం ఫ్లీట్ రివ్యూ. దీనికి సంబంధించి 10 ఏళ్ల క్రితమే విశాఖపట్నంలో ఇక్కడ ఐఎఫ్ఆర్ ఇండియన్ నేవీ నిర్వహించిన అనుభవంతో ఈసారి కూడా మళ్ళీ ఫ్లీట్ రివ్యూకి విశాఖపట్నాన్ని వేదికగా చేసుకున్నారు. భారతదేశం అధ్యక్షతన ఈసారి ఫ్లీట్ రివ్యూ మిలాన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 3 మెగా ఈవెంట్లకి ఇండియన్ నేవీ విశాఖపట్నాన్ని వేదికగా ఎంచుకుంది. ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూ అలాగే మిలాన్ ఐఓఎన్ఎస్ వీటిలన్నింటికి సంబంధించి మొత్తం ఈ 3 మెగా ఈవెంట్లని కూడా భారత నావికాదళం విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తుంది. భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. వివిఐపీస్ విజిట్స్కి సంబంధించి ఎవరెవరు వాళ్ళ భద్రతా ఏర్పాట్లని పర్యవేక్షించాలి, వాళ్ళ రూట్ మ్యాప్స్ని పర్యవేక్షించాలనేది ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఒక టీమ్ స్పిరిట్తో వర్క్ చేస్తూ ఉంది. అలాగే సిటీ బ్యూటిఫికేషన్స్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేస్తున్నారు. మరోవైపు సెక్యూరిటీ మెజర్స్ని కూడా హై సెక్యూరిటీ మెజర్స్ ఉన్న నేపథ్యంలో వాటిలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. కమాండ్ కంట్రోల్స్ ద్వారా అలాగే సీసీ ఫుటేజెస్ ద్వారా డ్రోన్స్ సిస్టమ్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడికి వచ్చే భారత నావికాదళ అధిపతులతో త్రివిధ దళాల అధిపతులతో పాటు ఇతర విదేశీ రక్షణ రంగానికి సంబంధించిన నావికాదళ అధికారులు కూడా ఇక్కడికి వస్తారు. వారి కుటుంబ సభ్యులతో 4,000 మంది ఇదే విశాఖ బీచ్ రోడ్ వేదికగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించనున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది కాబట్టి ఇదన్నీ కూడా ఇవి ఇండియన్ నేవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంది. రైట్ అనురాధ.